హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టెంసెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ వచ్చేసి 1990లో అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే థర్మల్ ఇంజినీరింగ్ స్పెషలైజ్డ్ కేబుల్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అన్నమాట. అంటే టెంపరేచర్ సెన్సింగ్ సొల్యూషన్స్‌ని, ఎలక్ట్రికల్ హీటింగ్ సొల్యూషన్స్‌ని, అలానే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్‌కి కావాల్సిన స్పెషలైజ్డ్ కేబుల్స్‌నైతే వీళ్ళు డిజైన్ చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేస్తారు. అంటే మీకు సింపుల్‌గా అర్థం అవ్వాలంటే టెంపరేచర్‌ని అక్యురేట్‌గా మెజర్ చేసే ఎక్విప్‌మెంట్స్ అనొచ్చు, లేదా కాంపోనెంట్స్ అవ్వచ్చు. కెమికల్ ట్యాంక్స్‌లో, ఇండస్ట్రియల్ మెషిన్స్‌లో లేదా ఫర్నేసెస్‌లో లేదా బాయిలర్స్‌లో టెంపరేచర్‌ని అక్యురేట్‌గా మెజర్ చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్‌ని లేదా ఎక్విప్‌మెంట్స్‌ని అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కాంటాక్ట్, నాన్ కాంటాక్ట్ టెంపరేచర్ సెన్సార్స్‌నైతే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఈ టెంపరేచర్ సెన్సార్ సెగ్మెంట్‌లో ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. ఏప్రిల్ 1, 2023 నుంచి మార్చ్ 31, 2026కి మోర్ థాన్ 1000 పైగా కస్టమర్స్‌కి వీళ్ళ ప్రొడక్ట్‌నైతే ఎక్స్‌పోర్ట్ చేశారు. అంతేకాదు 80 కంట్రీస్‌కి పైగా కూడా వీళ్ళ ప్రొడక్ట్‌నైతే ఎక్స్‌పోర్ట్ చేశారు. ఇంక్లూడింగ్ యూఏఈ, జర్మనీ, పోలాండు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, నార్త్ ఆఫ్రికా, యూరోప్, నార్త్ అండ్ సౌత్ అమెరికా ఇలా డిఫరెంట్ కంట్రీస్‌కి మోర్ థాన్ 80 కంట్రీస్‌కి పైగా వీళ్ళు సప్లై చేశారండి వీళ్ళ ప్రొడక్ట్స్‌ని. అండ్ వీటితో పాటు వీళ్ళు ఏ ఏ ప్రొడక్ట్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే టెంపరేచర్ సెన్సింగ్ సొల్యూషన్స్‌లో డిఫరెంట్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్‌కి సంబంధించి టెంపరేచర్ మెజర్ అండ్ మానిటర్ చేయడానికి కావాల్సిన ప్రొడక్ట్స్ అండి. థర్మోకపుల్స్, రెసిస్టెన్స్ టెంపరేచర్ డిటెక్టర్స్, ఇన్ఫ్రారెడ్ పైరోమీటర్స్ ఇలాంటివి. అలానే ఎలక్ట్రికల్ హీటింగ్ సొల్యూషన్స్ అన్నమాట. సో, డిఫరెంట్ ఇండస్ట్రియల్ ఎక్విప్‌మెంట్స్‌కి హీటింగ్‌కి పర్పస్‌కి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇమర్షన్ హీటర్స్ అని, ప్రాసెస్ హీటర్స్ అని, స్కిడ్ హీటర్స్ అని, అలానే బ్యాండ్ హీటర్స్, టబులర్ హీటర్స్, ఫ్లెక్సిబుల్ హీటర్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అలానే స్పెషలైజ్డ్ కేబుల్స్ వచ్చేసి డిఫరెంట్ ఇండస్ట్రియల్‌కి సంబంధించిన లైక్ హై వోల్టేజ్ టెంపరేచర్‌కి సంబంధించి లేదా కంట్రోల్ సిగ్నల్స్‌కి, ట్రాన్స్‌మిటింగ్ పవర్‌కి కావాల్సిన కేబుల్స్ అన్నమాట. లో వోల్టేజ్ కంట్రోల్ అండ్ పవర్ వైర్స్ అండ్ కేబుల్స్‌ని అండ్ అలానే ఇన్‌స్ట్రుమెంటేషన్ కేబుల్స్‌ని, థర్మోకపుల్ అండ్ ఆర్టీడీ కేబుల్స్‌ని, నికెల్ అలాయ్ కండక్టర్స్ అన్నమాట. ఇవి వచ్చేసి థర్మోకపుల్ అండ్ హీటింగ్ అప్లికేషన్స్‌లో యూజ్ చేస్తుంటారు. ఇలా స్పెషలైజ్డ్ కేబుల్స్‌ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు. వీటితో పాటు మనం సెగ్మెంట్ వైస్‌గా రెవెన్యూ చూసినట్లయితే టెంపరేచర్ సెన్సింగ్ సొల్యూషన్స్ నుంచి 44% పైగా, ఎలక్ట్రికల్ హీటింగ్ సొల్యూషన్స్ నుంచి 20% పైగా, స్పెషలైజ్డ్ కేబుల్స్ నుంచి 34% పైగా రెవెన్యూ వస్తుంది. అలానే ఓన్లీ ఫ్రమ్ ఇండియా నుంచి చూసుకున్నట్లయితే 71% పైగా, ఔట్ సైడ్ ఇండియా డిఫరెంట్ కంట్రీస్ నుంచి చూసుకున్నట్లయితే 28% పైగా రెవెన్యూ వస్తుంది. అండ్ దాంతో పాటు ఇండస్ట్రియల్ వైస్‌గా మీకు రెవెన్యూ కావాలంటే స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫినాన్షియల్ డేటా విషయానికొస్తే ఫస్ట్ బిజినెస్ వైస్‌గా చూసుకున్నట్లయితే సేల్స్ అనేటివి ఇయర్ ఆన్ ఇయర్‌లో ఇంక్రీజ్ అయితూ వచ్చాయి. అండ్ దాంతో పాటు 2020 నుంచి 2025కి చూసుకున్నట్లయితే 13 ప్రొడక్ట్ కేటగరీస్‌ని బిజినెస్‌లో ఎక్స్‌పాండ్ చేశారు. దానివల్ల వాళ్ళ సేల్స్ కానీ, బిజినెస్ గ్రోత్ కానీ ఇయర్ ఆన్ ఇయర్‌లో కన్సిస్టెంట్‌గా ఇంక్రీజ్ అయితూ వచ్చాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ చూసుకున్నట్లయితే 278 క్రోర్ నుంచి 456 క్రోర్ పైగా, ప్యాట్ చూసినట్లయితే 40 క్రోర్ నుంచి 71 క్రోర్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్ గ్రోత్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే లాంగ్ స్టాండింగ్ రిలేషన్‌షిప్ కూడా కస్టమర్స్‌తో మెయింటైన్ చేస్తూ గ్లోబల్ ప్రెజెన్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ అసెట్స్, నెట్ వర్త్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్‌లో సిగ్నిఫికెంట్‌గా వీళ్ళ గ్రోత్ అండ్ బిజినెస్ ఎక్స్‌పాన్షన్ అయితే స్ట్రాంగ్‌గా జరిగిందనే విషయం మనకు అర్థమైతది. అండ్ రిటర్న్ మెట్రిక్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్ఓఈ వచ్చేసి 13%, ఆర్ఓసీఈ వచ్చేసి 21% మార్జిన్స్ అయితే మెయింటైన్ అయితున్నాయి. ఇండస్ట్రీ వైస్‌గా చూసుకున్నట్లయితే క్యాపిటల్‌ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ మెట్రిక్స్‌లో కూడా పెర్ఫార్మ్ చేస్తున్నారు. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ప్రొడక్ట్స్‌లో ఎక్స్‌పాన్షన్స్ కానీ అండ్ దాంతో పాటు ఈ టెంపరేచర్ సెన్సార్ మ్యానుఫ్యాక్చర్స్‌లో మార్కెట్ పొజిషన్ స్ట్రాంగ్‌గా ఉంటూ ఓవరాల్ ఫండమెంటల్లీ వీళ్ళు చాలా స్ట్రాంగ్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారండి. అండ్ ఐపీఓ విషయానికొస్తే ఆగస్ట్ 20 ఓపెన్ అయ్యి 24న క్లోజ్ అవుతుంది. లిస్టింగ్ వచ్చేసి ఆగస్ట్ 28న ఫేస్ వాల్యూ వచ్చేసి 4 పర్ షేర్. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 285 నుంచి 300 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 50 షేర్స్. ఐపీఓ ద్వారా 650 క్రోర్ అయితే రైజ్ చేస్తున్నారు. అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 95 క్రోర్. ఆఫర్ ఫర్ సేల్‌లో వచ్చేసి 555 క్రోర్‌లో అయితే వస్తున్నారు. అందులో రీటైల్ మినిమమ్ లాట్ వచ్చేసి 15,000. ఇంకా ఈ ఐపీఓ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ యాస్ పర్ ఆఫర్ డాక్యుమెంట్ దేర్ ఈస్ నో లిస్టెడ్ పియర్స్ ఫర్ దిస్ కంపెనీ అండి. పాజిటివ్స్ విషయానికొస్తే లీవరేజెస్ తక్కువగా ఉంటూ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ, ఎర్నింగ్ ఎక్స్‌పాన్షన్స్, మార్కెట్ పొజిషన్ స్ట్రాంగ్‌గా ఉంటూ గ్రోత్ పరంగా కూడా పెర్ఫార్మ్ చేస్తున్నారు. వాల్యుయేషన్స్ పరంగా చెప్పాలంటే ఇండస్ట్రీ వైస్‌గా చూసుకున్నప్పుడు రీజనబుల్ ప్రైస్‌లో వస్తున్నారని చెప్పాలి వీళ్ళు చూపించిన గ్రోత్ ప్రకారం.
అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికొస్తే ఎస్పెషల్లీ స్టీల్ అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ డిపెండెన్సీ ఉంది. పర్టిక్యులర్‌గా ఈ ఇండస్ట్రీస్ నుంచి ఏదైనా ఇంపాక్ట్ జరిగిందంటే ఓవరాల్ బిజినెస్ మీద గూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటది. అండ్ దాంతో పాటు ఈ రా మెటీరియల్ రిస్క్ అండి ప్రైజెస్ మీద కానీ, లేదా రా మెటీరియల్ షార్టేజ్ రావడం కానీ ఇలాంటివి జరిగినాయంటే ఓవరాల్ మార్జిన్స్ మీద, ఫైనాన్షియల్స్ మీద కూడా ఎక్కువగా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఇంకా ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 52% ఉంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ మన ఛానెల్‌ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.